సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో గైస్, మనకి త్వరలో రమదాన్ ప్రారంభం కాబోతుంది కదండి. సో రమదాన్ ప్రారంభం అయ్యే ముందు గల్ఫ్ దేశాలలో కొన్ని రూల్స్ ఉంటాయండి. సో ఆ రూల్స్ మస్ట్ అండ్ షుడ్గా మనకి తెలిసి ఉండాలి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వాళ్ళు అఫీషియల్గా అప్డేట్ చేస్తారు ఈ విషయాలన్నీ. అంటే ముస్లిమ్స్కి, నాన్ ముస్లిమ్స్కి అందరికీ కూడా ఈ కొన్ని రూల్స్ తెలియాలి. రమదాన్ టైంలో ఏం చేయకూడదు అనేది. అందులోనే సో మనకి డొనేషన్స్ కలెక్ట్ చేస్తారు చాలామంది. రమదాన్ టైంలో మేము చారిటీ చేస్తాము, చాలామందికి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పి డొనేషన్ కలెక్ట్ చేస్తారు. సో అంటే డొనేషన్స్ ఇవ్వచ్చు, కానీ లైసెన్స్ గవర్నమెంట్ ద్వారా, గల్ఫ్ దేశాల గవర్నమెంట్ ద్వారా ఆమోదం పొందిన కొన్ని సంస్థలు ఉంటాయి, లైక్ రెడ్ క్రాస్ సొసైటీ లాంటివి. సో ఇలాంటి వాళ్ళు డొనేషన్ ఇస్తే పర్వాలేదు. వీళ్ళు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు అన్ని దేశాలకి, అక్కడ ఉన్న వాళ్ళు అందరికీ. అయితే కొన్ని లైసెన్స్ లేని సంస్థలు డొనేషన్ చేస్తే మీ డబ్బు మిస్యూస్ అవుతుంది, వాళ్ళు స్వలాభం కోసం వాడుకుంటారు. ఇలాంటి సంస్థలకి డొనేషన్ చేయకూడదు. లైసెన్స్ లేని సంస్థలకు డొనేషన్ చేయకూడదు. వాళ్ళ తరపున మీరు వాలంటీర్కి వెళ్ళి ఎవరి దగ్గర డొనేషన్ అడగకూడదు. గుర్తుపెట్టుకోండి, పొరపాటును కూడా చేయకూడదు. ఈ సమయంలో రమదాన్ టైంలో చాలామంది విజిట్ వీసాలో వచ్చి డొనేషన్లు అడుగుతూ ఉంటారు. ప్రత్యేకంగా విజిట్లో వస్తారు, విజిట్ వీసాలో ఈ గల్ఫ్ దేశాలకి. సో ఇలాంటి పని చేయకూడదు. నెక్స్ట్, ఇష్టాసారంగా ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసి ప్రార్థనలకు వెళ్ళడం కానీ, రోడ్డు పైన పార్కింగ్ చేసేసి ప్రార్థన చేయడం ఇలాంటివి చేయకూడదండి. సో ఇలాంటివి చేస్తే కూడా ఫైన్లు, జరిమానాలు విధిస్తారు. తర్వాత భిక్షాటన, గల్ఫ్ దేశాల్లో భిక్షాటన బహిష్కరించారు. సో భిక్షాటన అనేది లేదు గల్ఫ్ దేశాలు, కానీ కొందరు చేస్తారు భిక్షాటన. సో ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదు. పొరపాటును కూడా భిక్ష వేయడం కానీ ఇలాంటివి చేయకూడదు. సో ఈ టైంలో రమదాన్ అంటే చాలామంది విజిట్ వీసాలో వచ్చి, ఇంతకుముందు పెద్దవాళ్ళు వచ్చి భిక్షాటన చేసేవారు, సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు చిన్నపిల్లలు కూడా రంగంలో దింపుతున్నారు అన్నమాట. చిన్నపిల్లలు కూడా మీకు భిక్షాటన చేస్తూ కనపడతారు చూడండి రమదాన్ టైంలో. ఎవరికి కూడా భిక్షాటన ఎంకరేజ్ చేయకూడదు, భిక్ష కూడా వేయకూడదు, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, కొందరు స్వచ్ఛందంగా వచ్చి రమదాన్ టైంలో సేవ చేస్తారంటే, సేవ అంటే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం ఇలాంటివి చేస్తుంటారు అనమాట పేదవాళ్ళకి. సో అలాంటి వాళ్ళపైన దాడి చేయడం కానీ, వాళ్ళతో గొడవకి వెళ్ళడం కానీ చేయకూడదు. ఓకే. నెక్స్ట్, పబ్లిక్గా డ్యాన్సులు వేయడం కానీ, పబ్లిక్గా లౌడ్గా మ్యూజిక్ పెట్టడం కానీ ఇలాంటివి చేయకూడదండి. నెక్స్ట్, ఇంకొక విషయం ఏంటంటే, రమదాన్ టైంలో బాడీ పార్ట్స్ కనపడే విధంగా డ్రెస్ అని చేసుకోకూడదండి, గుర్తుపెట్టుకోండి. సో ఎవరికి కూడా, ముఖ్యంగా మహిళలకి, సో బాడీ పార్ట్స్ కనపడే విధంగా డ్రెస్ అని చేసుకోకూడదు. ఇది కూడా వోలేషన్గా నమోదు చేస్తారు రమదాన్ టైంలో. ఓకే గైస్, మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. ఇది మొత్తం అన్ని గల్ఫ్ దేశాలకి వాళ్ళకి ఉపయోగపడుతుందండి. బాయ్.